హాయ్ హలో అండి, నేను మీ సందీప్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్. 1 మంత్ కంప్లీట్ చేసుకున్నాం మన 3 స్టార్ స్నాక్స్ షాప్ని. ఏంటంటే చాలా కష్టపడుతున్నాం. ఇంకోటి ఏంటంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నాకు సోషల్ మీడియా ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ చాలా సపోర్ట్ చేశారు నాకు. సో సక్సెస్ఫుల్గా 1 మంత్ మనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ 1 మంత్ మొత్తంలో కూడా మన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మనకు మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఇంకా మనం పెట్టిన దానికి మనకు వర్కౌట్ అవుతుందా, లేకపోతే అక్కడికక్కడికే అవుతుందా, ఇంకా ఏమైనా రొటేషన్ అవుతుందా అని చెప్పేసి మొత్తం కూడా ఈ రోజు మొత్తం మీకు 1 మంత్ అయిపోయింది కదా, సో చెప్తా అని చెప్పేసి అన్నాను. సో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది ఏంటంటే బిజినెస్ యొక్క ఏమంటారు, ఇవి చెప్పరు ఎవరు, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఎదుటి వాళ్ళు కూడా ఏమంటారు, ఒకవేళ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎట్లా ఏమంటారు, మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా దాన్ని మంచిగా చేసుకోవాలి, దాన్ని ఎట్లా లేవల్ చేసుకోవాలని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. సో నాకు కొంచెం అనుభవం, నేను పొందిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే నా ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసి 45 లోపు ఇన్వెస్ట్మెంట్ మొత్తం స్టార్టింగ్ పెట్టినప్పుడు అంత ఖర్చు వచ్చిందండి, దగ్గర దగ్గర. అంటే ఇంక్లూడ్ రూమ్ రెంట్ అండ్ సామాన్కి అండ్ మిషన్స్కి రూమ్ అడ్వాన్స్ అంతా అన్నిటి కలిసి 45 మధ్యలో వచ్చేసింది. సో ఒకటేసారి తీసుకొచ్చేసుకున్నాం అన్నట్టు. అంటే తర్వాతకి ఏది కూడా మన దగ్గర లేదు అని అనుకో. తర్వాతకి ఈ 45 నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం 45,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేశాను ఈ యొక్క షాప్కి. మన ఈ మంత్ ఎర్నింగ్ మొత్తం వచ్చేసి, అంటే టోటల్ ఎర్నింగ్స్ మొత్తం వచ్చేసి 35,797 రూపీస్ అండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 35,797 రూపీస్ ఈ మంత్లో మనకు మొత్తం వచ్చిన ఎర్నింగ్స్. సో అందులో నుంచి నేను ఇన్వెస్ట్ చేసింది 20,295 రూపీస్. ఎంత? 20,295 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను నేను. సో ఇంకోటి ఏంటంటే ప్రాఫిట్ ఏంటంటే మొత్తం వచ్చేసి 15,502 రూపీస్. 15,502 రూపీస్ ఈ మంత్ మొత్తం వచ్చిన మనకు అన్ని తీసేయంగా మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ అన్నట్టు. సో ఆ మిషన్స్కి వీటి కాకుండా అన్నిటితో కలిపితే మనకు 15,502 రూపీస్ మనకు ప్రాఫిట్లో ఉన్నాం. సో మరి అవి పూడినాయా లేవా అని చెప్పేసి అని అంటే అవి పూడలేదు బ్రదర్. ఎందుకనంటే ఇప్పుడు జస్ట్ మనం వచ్చిన మెషిన్స్కి అయితే మనం ఏమవుతున్నదో మెషిన్స్కి పెట్టలేదు. ఇంకొక ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఒక 2 monthsలో కానీ అవి కవర్ అవుతాయి. సో అంటే ఈ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ విధంగా వస్తే మాత్రానికి ఒక 2-3 monthsలో కవర్ అవుతాయి. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఇల్లు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో ఏం లేదు బ్రో, మీరు కూడా మంచిగా పెట్టుకోవాలనుకుంటే అంత అమౌంట్ నాకు ఎందుకు అంత అమౌంట్ అయిందనంటే, నేను రూమ్ రెంట్ తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఆనియన్ మిషన్కి, రూమ్ రెంట్కి వాటికే ఎక్కువైంది. సో అంతేగాని మిగతా వీటికి ఎక్కువ కాలేదు. ఇంకోటి ఏంటంటే మనం ఒక 5 days వచ్చింది, ఆ సిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా అంటే మనమే కష్టపడడం, మన సిస్టర్స్, మన ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళే మనకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు లేకపోతే మాత్రానికి నాకు ఫుల్ స్ట్రగుల్ అయ్యేది. ఇప్పటికే అయినా కూడా కష్టపడుకుంటూనే వచ్చేసినాం. ఫైనల్లీ మనం అనుకున్న 1 month కంప్లీట్ అయిపోయింది. సో ఇవి ఎర్నింగ్స్ అండ్ ప్రాఫిట్స్ అన్ని ఇవి. సో ఆ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో 15,502 రూపీస్ ఏదైతే ప్రాఫిట్ ఉందో అందులో నుంచి నేను ఏమంటారు గ్యాస్ తీసుకోవడం జరిగింది. గ్యాస్ సిలిండర్ అండ్ ఇంకా పొయ్యిను అది నింపేయడం జరిగింది. సో మన దగ్గర అంటే చేతిలో మనీ ప్రజెంట్ చాలా తక్కువ ఉన్నాయిలే, కానీ వచ్చింది రొటేషన్ చేసింది మాత్రం కనిపిస్తుంది. మనం ఏదైతే రొటేషన్ చేస్తున్నామో అదైతే మరి కనిపించింది. ఈ ఏదైతే 20,295 రూపీస్ ఉందో అది మనం జేబుల నుంచి పెట్టింది కాదు. మనకి ఏదైతే టోటల్ నుంచి వచ్చిందో చూస్తున్నారా, దాంట్లో నుంచి పెట్టింది. సో ఇది 1 month మొత్తంలో వచ్చిన ప్రాఫిట్ మొత్తం సరే మళ్ళీ చెప్తాను. టోటల్ మొత్తం వచ్చేసింది 35,797 రూపీస్. అండ్ ఇన్వెస్ట్ మొత్తం 20,295 రూపీస్. అండ్ ప్రాఫిట్ వచ్చేసి 15,502 రూపీస్. సో అది మనం రొటేషన్ చేయడం జరిగింది.
సో ఇది మన యొక్క ఏమంటారు ఈ మంత్ మొత్తంలో ఉన్నటువంటి అమౌంట్ డీటెయిల్స్. సో మీరు కూడా ఏదైనా పెట్టుకోవాలనుకుంటే బ్రదర్ పెట్టుకోండి, షాప్ పెట్టండి. మంచిగా ఇంకో ఏంటంటే మనం తక్కువలో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకనంటే మన దగ్గర పైసలు ఇట్లా ఎక్కువ లేకపోతే మనం పెట్టుకొని తర్వాతకి లాస్ వస్తే ఇబ్బంది అవుతుంది. సో అట్లా చూసుకొని పెట్టుకోండి. మంచి ప్లేసు, మంచి క్రౌడ్ ఉన్న ప్లేసు. అండ్ ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇంకా ఏమంటారు బస్ స్టాండ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో పెట్టుకోండి. సో మంచి క్రౌడ్ ఉంటుంది. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏమనిపిస్తుంది అంటే నాకు రేట్ ఫిక్స్ చేసేటప్పుడు కరెక్ట్ రేట్ ఫిక్స్ చేయలేదు. సో మీరు ఒక ఫిక్స్ రేటు మీరు ఏమంటారు దాన్ని అనుకోండి, చేయండి. నేనేంటారంటే మా చుట్టుపక్కల అంత రేటు పెట్టగలుగుతారో పెట్టలేరు అని చెప్పేసి నేను పెట్టాను. సో ఇప్పుడు చేంజ్ చేయాల్సి వస్తే ఏమంటారు వాళ్ళు అమ్మ మధ్యలో చేంజ్ చేసినారా అని చెప్పేసి అనుకుంటారు. సో అట్లా ముందే ఉండాలి ఏదైనా కూడా, అది చూసుకోండి. ఓకేనా? సో ఇది మన డీటెయిల్స్, మనకు వచ్చిన ప్రాఫిట్స్, ఇన్వెస్ట్మెంట్ అనే డీటెయిల్స్. కావాలి అని అంటే వీడియోస్ కావాలి పెట్టండి అని చెప్పేసి అని అంటే పెడతాను. సో మీరు మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు చాలా వరకు థ్యాంక్స్ అండి అందరికీ కూడా. సోషల్ మీడియా ద్వారా అయితే చాలామంది నాకు కాల్ చేసి అడిగారు, బ్రదర్ ఇట్లా చేస్తున్నారు, అట్లా ఆల్ ది బెస్ట్ చెప్పి ఇట్లా చేయాలి ఇట్లా అని చెప్పేసి అడిగారు. నేను వాళ్ళు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనం ఎంచుకున్న దారిని మధ్యలో వదిలిపెట్టకుండా కష్టమైన నష్టమైన పోవాలి. అది అప్పుడైతేనే మనం నిలబడగలుగుతాం. సో మధ్యలోనే ఇంత కష్టం వచ్చిందని చెప్పేసి పోవద్దు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అందరికి కూడా నేను చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను. సో నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా 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 నేను చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఇంకొక వేరే బిజినెస్ని ఇంకా మేము మోడిఫై చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఇంకొక ప్లేస్ దగ్గర పెట్టడానికి అయితే మేము అనుకుంటున్నాం. నేను నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో మేమిద్దరం కలిసి అనుకుంటున్నాం. మీరు మాకు సపోర్ట్ చేయండి మంచిగా. మన ఏమంటారు వీలైతే మనమందరం కలిసి ఏమంటారు మీరు కలిసి బిజినెస్ తరపున నన్ను కలవచ్చు, ఇంకా అడగవచ్చు, నేను కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.